హాయ్ గైస్, ఓన్ రెస్టారెంట్ బండి ఆయిల్ చేంజ్కి వచ్చింది ఫ్రెండ్స్. పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్ డౌన్ చేసాం ఫ్రెండ్స్. ఆయిల్ డౌన్ చేసిన తర్వాత పూర్తిగా అంతా మనము ఇటు సైడ్ అంతా వంపుకోవాలి. మొత్తం ఆ బ్లాక్ అంతా మొత్తం ఆయిల్ అనేది మన సైడ్ వచ్చేస్తుంది. ట్రై పెట్టుకోవాలి, ఒక మంచి ట్రై క్లీన్ చేసుకుని తర్వాత మనము ఒక అండర్బ్యాండ్ తీసుకుని మన ఆయిల్ పూర్తిగా అండర్బ్యాండ్ నీట్గా అంటించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ లీకేజ్ కానీ ఏమైనా క్రాక్ ఇచ్చినా కూడా ఆయిల్ అనేది కిందికి రావడం లేదు. మీరు పూర్తిగా ఆయిల్ నీట్గా అండర్బ్యాండ్ వేసుకుంటే మీకు ఆయిల్కి లీకేజ్ ఉంటుంది. పూర్తిగా మొత్తం మనము క్లీన్ చేసుకున్న తర్వాత అన్నబెండ మొత్తం అంటించుకొని పూర్తిగా ఫుల్ టైట్ చేసుకోవాలి. మరి ఆయిల్ లీకేజ్ కానీ ఏముండవు. నిదానంగా టైట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఎక్కువ టైట్ చేసుకుంటే పగిలిపోతుంది. ఇది ఆయిల్ క్యాష్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మనం ఆయిల్కి నీట్గా సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక లాలికి తీసుకుని ఆ లాలికిలోనే మీరు ఆయిల్ నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ రెడ్ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా క్యాస్ట్ ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇది క్యాస్ట్లో పైన కూపన్ కూడా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఒరిజినల్ యాదో డూప్లికేట్ యాదో మీకే తెలిసిపోతుంది. ఎప్పుడైనా మీరు పెద్ద లాలికి పెట్టుకోండి. చిన్న లాలికి అంటే అందుకే కిందే పోతుంది, కింద చనిపోతుంది అనమాట. మనం సపరేట్ లాలికి తయారు చేసుకుని ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నీట్గా దాని క్యాబ్ తీసి గేజ్ ఉందో లేదని మీరు చెక్ చేసుకోవాలి. కస్టమర్ ఉన్నప్పుడే ఎదిగి కస్టమర్ చూపించాలి. గేజ్ గుద్దు ఫ్రెండ్స్ ఇది. దానికి అన్నబండ వేసుకోవచ్చు, లేదంటే వైరింగ్ బాగుంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.